నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. దేశంలో ఇన్నాళ్లుగా నిత్యావసర సరుకుల సరఫరా రంగంలో సాగుతున్న విపరీతమైనటువంటి పోటీకి, ప్రమాదకరమైనటువంటి పోకడలకు, ఎట్టకేలకు తెరపడింది. వినియోగదారులను ఆకర్షించేందుకు వాణిజ్య సంస్థలు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నాయి. 10 మినిట్స్లో డెలివరీ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించాయి. బ్లింకిట్, జెప్టో వంటి ప్రముఖ వాణిజ్య సంస్థలు తమ సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. గత కొంతకాలంగా 10 నిమిషాల్లో సరుకు మీ ఇంటి ముందుకు అనేటువంటి నినాదంతో ఈ సంస్థలు వ్యాపారాన్ని సాగించాయి. అయితే నిర్ణీత సమయంలోపు గమ్యస్థానాన్ని చేరాలన్న ఒత్తిడి కారణంగా డెలివరీ సిబ్బంది రోడ్లపైన అత్యంత వేగంగా, ప్రమాదకరంగా వాహనాలు నడపాల్సినటువంటి పరిస్థితి వస్తుందని విమర్శలు కూడా వస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించడం వంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. అయితే దీనివల్ల అనేక మంది యువకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్వయంగా రంగంలోకి దిగారు. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో ఇతర సంస్థల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యాపార లాభాల కోసం కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, వారి పని పరిస్థితులను అత్యంత ఒత్తిడితో కూడుకున్నవిగా మారాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితమైనటువంటి సమయానికి వెళ్లాలన్న నిబంధనను తక్షణమే సడలించాలని ఆదేశించారు. కేంద్ర ఆదేశాలకు తలొగ్గినటువంటి బ్లింకిట్ సంస్థ తమ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తీసుకువచ్చింది. తమ బ్రాండ్స్ ప్రమోషన్ నుంచి, యాడ్స్ నుంచి 10 నిమిషాలు అనేటువంటి పదాన్ని పూర్తిగా తొలగించింది. ఇక పైన వినియోగదారులకు నిర్దిష్ట సమయం గడువును వాగ్దానం చేయమని, సురక్షితంగా సరుకులు చేరువేయడానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. జెప్టో ఇతర సంస్థలు కూడా ఇదే బాటలో నడవబోతున్నాయి. నూతన సంవత్సర వేడుకల సమయంలో దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది డెలివరీ సిబ్బంది ఒక్కసారిగా సమ్మెకు దిగారు. 10 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరాలన్న యాజమాన్యాల యొక్క ఒత్తిడి కారణంగా తాము రద్దీగా ఉండేటువంటి రోడ్లపైన ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలతో పాటుగా భద్రత, ఆత్మగౌరవం ముఖ్యమని వారు నినాదం చేశారు. ఈ ఆకస్మిక సమ్మె వాణిజ్య సంస్థల కళ్ళు తెరిపించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. డెలివరీ సిబ్బంది భద్రతపై ఆందోళన వెల్లువెత్తడంతో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ స్వయంగా రంగంలోకి దిగారు. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సరుకులు చేరవేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల యువకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని, తక్షణమే ఆ సమయ పరిమితిని సడలించాలని ఆయన గట్టిగా సూచించారు. కేంద్రం ఆదేశాలు, కార్మికుల యొక్క డిమాండ్ నేపథ్యంలో సంస్థలు తమ విధానాలను మార్చుకుంటున్నాయి. భారతదేశంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్ వంటి బడా సంస్థలు కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తుండడంతో పోటీ తీవ్రంగా పెరిగింది. ఇన్నాళ్ళు కేవలం వేగాన్ని మాత్రమే నమ్ముకున్నటువంటి ఈ సంస్థలు ఇప్పుడు సిబ్బంది యొక్క సంక్షేమం, అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు, స్థిరమైనటువంటి వ్యాపార నమూనా వైపు అడుగులు వేస్తున్నాయి. మొత్తానికి వినియోగదారులను ఆకర్షించడానికి పెట్టినటువంటి 10 మినిట్స్ డెలివరీ అనేటువంటి నిబంధన సిబ్బంది ప్రాణాలకు ముప్పుగా మారుతుండడంతో దానికి శాశ్వతంగా మంగళం పాడక తప్పని పరిస్థితి నెలకొంది. తాజా నిర్ణయంతో లక్షలాది మంది డెలివరీ సిబ్బందికి మానసిక ఒత్తిడి తగ్గి ప్రమాదరహితంగా విధులు నిర్వహించేటువంటి అవకాశం కలుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.